34,000 ఎకరాలు ఇచ్చి 29,000 పైచిలకు రైతులు గత 5 సంవత్సరాలుగా నలిగిపోయి రోడ్ల మీదకి వచ్చి ముళ్ళ కంచెల మధ్యలో కూర్చొని పోలీసు లాఠీ దెబ్బలు తిని కేసులు పెట్టించుకొని మీ కన్నీళ్లు తుడిచే వాళ్ళు ఉన్నారా ఆ రోజునని చాలా సార్లు మహిళా రైతులు నన్ను అడిగారు. ఆ రోజు అమరావతి మహిళా రైతుల పాత్ర చాలా అభినందనీయం. మగవాళ్ళు ఆపేస్తే ఆడపడుచులు బయటకు వచ్చి తిరిగి పౌరుషం చూపించారు, ఆంధ్ర పౌరుషాన్ని చూపించారు. మీరికి నా ప్రత్యేక అభినందన. అమరావతి శాశ్వత రాజధానిగా ఉంటుందని ఆ రోజు మేము మాట ఇచ్చాం. కానీ అమరావతి అంటే 5 కోట్ల ఆంధ్ర ప్రజల ఆత్మగౌరవం. కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయగానే మిగతా ప్రాంతాలన్నింటికీ గౌరవిస్తూనే అభివృద్ధి మరింత చేస్తూనే అమరావతిని శాశ్వత రాజధానికి ఇంకెప్పటికీ ఎవరు కదపకుండా ఇక్కడే ఉంచి తీరేలాగా ఆ బాధ్యత మేము తీసుకుంటాం. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి. మీ కన్నీళ్లు ఆనంద బాష్పాలు అయ్యే వరకు జనసేన మీతో ఉంటుంది. అమరావతియే ఆంధ్రప్రదేశ్కి శాశ్వత రాజధాని. ఆ ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజున తిరిగి పునఃప్రారంభానికి విచ్చేసిన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి మనస్ఫూర్తిగా మన అందరి తరపున, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి తరపున, అమరావతి రైతాంగం తరపున, ఆడపడుచుల తరపున వారికి చేతులెత్తి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాం. ఈ రోజు ఈ వేదిక నుండి మేమందరం మీకు హామీ ఇస్తున్నాం, అమరావతి మళ్ళీ ఒక ప్రపంచ స్థాయి సర్వశ్రేష్ఠ రాజధానిగా ఆవిర్భవిస్తుంది.